హాయ్ అండి, అందరికీ నమస్కారం. కిరణ్స్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం ఎంతో ఈజీగా చేసుకునే గోధుమ పిండి ఉల్లి రొట్టె తయారు చేస్తున్నాము. దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా ఒక కప్పు నిండా గోధుమ పిండి, ఒక కప్పు నిండా తరిగిన ఉల్లిపాయలు, ఒక అర చెంచా పసుపు, ఒక చెంచా జీలకర్ర, 2 స్పూన్స్ నువ్వులు తీసుకున్నామండి ఇక్కడ. తర్వాత ఒక స్పూను కారం పొడి, రుచికి సరిపడా ఉప్పు అన్నీ సిద్ధం చేసేసుకొని ముందుగా ఒక బౌల్ తీసుకొని గోధుమ పిండి, నేను ఇక్కడ మల్టీగ్రెయిన్ తీసుకున్నానండి, మీ ఇష్టం, మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోవచ్చు. ఇప్పుడు నేను తీసుకున్నది 10 బిగ్ స్పూన్స్ అనమాట. దాంతో నాకు 3 రోటీస్ వచ్చాయి. అది కొలత మీ ఇష్టం, మీకు ఇంట్లో ఉండే అవసరాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు. ఒక కప్పు గోధుమ పిండికి ఒక ఉల్లిపాయ, ఒక్కటే ఒక ఆనియన్ కట్ చేసేసి మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని సన్నగా తరిగి వేశాను. కొత్తిమీర కూడా సన్నగా తరిగి వేశాను. కొత్తిమీర కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చండి, బాగుంటుంది. 2 స్పూన్ల నువ్వులు, జీలకర్ర, కారం, ఉప్పు, మనం పెట్టుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసి వాటన్నిటిని బాగా మిక్స్ చేసేసేయండి. బాగా కలిపేసుకున్న తర్వాత నీళ్లు కానీ పల్చటి మజ్జిగ కానీ పోసి కలిపితే చాలా బాగుంటుందండి. ఎలా అయినా పర్లేదు, నేను ఇక్కడ నీళ్లు వాడుతున్నాను. బట్ మీ దగ్గర పల్చటి మజ్జిగ ఉంటే అవి కొద్దిగా వేసుకుంటూ ఎలా సరిపోతుందో మామూలు మన చపాతీ ముద్దలాగా గట్టిగా కలిపెట్టుకోండి. కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి. చూసారా, అలా బాగా కలిపేసిన తర్వాత ఒక స్పూన్ నూనె పైన వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు సెట్ అవ్వనండి. ఇంత ఒక 5 మినిట్స్లో బాగా అన్ని ఇంగ్రీడియంట్స్ పట్టి సెట్ అవుతుందండి. అప్పుడు ఒక ప్యాన్ తీసుకొని, అంటే అడుగు మందంగా ఉండే ప్యాన్ తీసుకొని ఒక అర స్పూను నూనె రాసి దానిపైన మనం తయారు చేసుకున్న గోధుమ ఉల్లి ముద్ద ఉంది కదా, అది పెట్టి బాగా స్ప్రెడ్ చేయండి. రొట్టె ఆకారంలో బాగా స్ప్రెడ్ చేసేసుకొని మధ్య మధ్యలో హోల్స్ పెట్టుకోండి. ఎందుకంటే బాగా కొద్దిగా దాంట్లో ఆయిల్ వేసి ఉడికిస్తే బాగా క్రిస్పీగా వస్తాయి, లేదంటే మరీ మెత్తగా ఉండిపోతుంది అనమాట. అందుకని బాగా పల్చగా ఉత్తేసుకున్న తర్వాత మధ్యలో హోల్స్ పెట్టుకుందాం. ఎంతో ఈజీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకోవచ్చండి. బయట నుంచి వచ్చినప్పుడు వెజిటబుల్స్ ఉండనప్పుడు చాలా ఈజీ ఆప్షన్ ఇది. బ్రేక్ఫాస్ట్కి బాగుంటుంది, డిన్నర్కి కూడా బాగుంటుంది. ఎప్పుడు ఇడ్లీ దోశనా అని విసుగ్గా అనిపిస్తే ఇది ఒకసారి ట్రై చేయొచ్చు. అలా హోల్స్ పెట్టేసుకొని ఒక్కొక్క డ్రాప్ ఆయిల్ వాటిలో కూడా వేసేసుకుంటే బాగా క్రిస్పీగా ఉంటుంది, బాగా ఈజీగా ఉడుకుతుంది. అది వేసి చుట్టూ కూడా కొద్దిగా ఆయిల్ వేసేసి గ్యాస్ వెలిగించి సిమ్లో పెట్టి ఈ పెనం దాని మీద పెట్టేసేయండి. పెట్టేసి మూత పెట్టి ఉడికించుకోండి. ఒక 2-3 మినిట్స్లో బాగా ఉడికిపోతుందండి. మధ్య మధ్యలో అలా చూసుకుంటూ మాడిపోకుండా ఉడికించుకోండి. అయితే 2-3 మినిట్స్కే బాగా ఉడికిపోతుంది. చూసారా, ఎంతో కలర్ఫుల్గా మన ఆనియన్ గోధుమ రొట్టె రెడీ అయిపోయింది. అలా మీకు కావాలంటే పల్లీలు కూడా వేసుకోవచ్చండి. అంటే మన వేరుశనగపప్పు వేయించి వాటిని అలాగే వేసి కలుపుకోవచ్చు, లేదంటే వాటిని మెత్తగా పొడి చేసి కూడా వేసుకోవచ్చు. ఆ రొట్టెలోకి మనం సైడ్ డిష్ ఒక చట్నీ తయారు చేస్తున్నామండి. దానికి ముందుగా ఒక గుప్పెడు ఎండుమిరపకాయలు, ఒక గుప్పెడు ఎండు కొబ్బరి, కొద్దిగా ఉప్పు వేసి ముందు ఆ 3 థింగ్స్ని మిక్సీకి వేయండి. కోర్సుగా వచ్చిన తర్వాత ఒక అర స్పూన్ బెల్లము, ఒక ఆనియన్, మళ్ళీ ఒక ఉల్లిగడ్డను కూడా సన్నగా తరిగి వేసేసి మళ్ళీ కోర్సుగా వేయండి. మరీ మెత్తగా వేయద్దండి, బాగుండదు. పేస్ట్ లాగుంటే అస్సలు బాగుండదు. కొద్దిగా కోర్సుగానే ఉండనండి. రోల్లో వేసి దంచితే చాలా టేస్ట్ ఉంటుందండి. మనకి ఇప్పుడు అవకాశం లేదు కాబట్టి మిక్సీలో వేస్తున్నాం. ఇలా కచ్చాపచ్చాగా రెడీ అయిన మన చట్నీని కప్పులో తీసి పెట్టుకొని రొట్టెతో సర్వ్ చేసుకోవడమేనండి. మరీ కారంగా అనిపిస్తే కొద్దిగా నెయ్యి వేసుకొని కూడా తినచ్చండి. ఎంతో ఈజీగా చేసుకోగల మన
ఉల్లి గోధుమ పిండి రొట్టె తయారైపోయిందండి. దానికి సైడ్గా ఎర్రగడ్డ కారం కూడా రెడీ అయింది. ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.